నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. గోదావరి జిల్లాలో రైస్ సర్వే ఏం చెబుతుంది తెలుసుకుందాం. రాజకీయ విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్ గారిని అడిగి. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. తెలుగు రాజ్యం సార్, మామూలుగా కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చి ఒక 1 year మాత్రమే గడిచిన తరువాత ఇట్లాంటి సర్వేలు తీసుకోవడం, దాని మీద డిబేట్స్ కండక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఏదైనా ఒక అభివృద్ధి పదం అనేది జరగడానికి కొంత టైం అనేది పడుతుంది కదా. జనరల్ గా ఈ 1 year లోనే సర్వే చేసేసి వీళ్ళు హైలో ఉన్నారు, వీళ్ళు డౌన్ లో ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ప్రజల నాడిని కరెక్ట్ గా పట్టుకోవడం అంత ఈజీనా? నువ్వు చదువుకుంటావు తల్లి, చదువుకుంటున్నప్పుడు ఏడు చేస్తావు, 1వ క్లాస్ నుంచి చదువుతావు, 10వ క్లాస్ దాకా చదువుతావు, డిగ్రీ దాకా చదువుతావు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తావు, లేకపోతే పిహెచ్డీ చేస్తావు. నువ్వు చదివిన ఏ చదువులో అయినా సరే అదేంటంటే మే జూన్లో ఎగ్జామ్ ఉంటాయి కదా, డైరెక్ట్ ఎగ్జామే రాస్తాను నేను, ఇది ఎంత చదవక్కర్లేదు, కరెక్ట్గా మే జూన్లో ఎగ్జామ్ రాస్తే సరిపోద్ది అంటవా? లేకపోతే 1వ నెల నుంచి జూన్లో ఎగ్జామ్ స్కూల్ మొదలైన నుంచి నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ దాకా చదువుకుంటూనే ఉంటావా? అలాగే సర్వేలు కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ పర్ఫార్మెన్సెస్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో పార్టీకి అంతే. ఎందుకంటే కేకే గారి సర్వే కానీ రైస్ సర్వే కానీ ప్రవీణ్ అనుకుంటాను ఆయన, వాళ్ళు చేసిన సర్వేలో లాస్ట్ ఎలక్షన్ 100% యాక్యురసీ ఇచ్చారు. కేకే గారు అయితే 134 21 అలా పిన్ పాయింట్ యాక్యురసీ ఇచ్చారు ఆయన. సో ఇవి మీరు గణనలో తీసుకున్నప్పుడు అప్పుడైతే ఇష్టమే, ఇప్పుడు కష్టం వస్తే ఓవరాల్గా 90 పైచీలక స్థానాలు ఎంత ప్యాథటిక్ ఉన్నాయంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో అవుట్ ఆఫ్ 34 17 గ్యారంటీగా పోతే 9 డిపాజిట్లు పోయే పరిస్థితులు ఉన్నాయి ఆ అగ్రిగేట్ సర్వేలో. రైజ్ అయితే ఉభయ గోదావరి జిల్లాలో చేసింది, అక్కడ కూడా మెజరబుల్ పర్ఫార్మెన్సెస్. ఎందుకంటే సంక్షేమం లేదా డెవలప్మెంట్, ఈ రెండు ప్రజలు నిరంతరం ఇవ్వాల్సిన బాధ్యత ఫ్రమ్ ద డే 1 నుంచి ఉంటుంది గవర్నమెంట్కి. అదేంటి మేము సంవత్సరమైన ఎలిమెంటరీ స్కూల్ ఏంటి అంటే నిజంగా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వ్యక్తం, ఖచ్చితంగా వ్యతిరేకం ఉంది. జనసేన 21 out of 21 చాలా ప్యాథటిక్గా ఉంది. 8 మంది బీజేపీ వాళ్ళ మీద భయంకరమైన నెగిటివ్ ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు స్థానిక సమస్యలన్నీ వీళ్ళు చెప్పిన పెట్టకథలతో దాన్ని ఇన్స్టెంట్ సొల్యూషన్ మోడ్లో మేము చేసేస్తామని చెప్పి వచ్చారు. రోడ్లు తీవ్ర పరిస్థితులు ఉన్నాయి, అండ్ ముఖ్యంగా సంక్షేమంలో సిలిండర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, ఒకటే సిలిండర్ ఇచ్చారు గమనించుకుంటే, అది కూడా ఎన్నో లోటుపాట్లతో బడ్జెట్ ఫిగర్స్ ప్రకారం చూస్తే. మిగిలింది ఉచిత బస్సు రేపు ఆగస్టు 15 అంటారు, అది రేపు ఆగస్టు 15 వచ్చే ఆగస్టు 15. ఈ మధ్యలో తెలుగుదేశం వాళ్ళకి ఆగస్టు సంక్షోభం ఒకటి ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకేమిటి తీసుకొస్తారో చూడాలి. రైతులు తీవ్ర మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటారు. రైతు సమస్యలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇవ్వట్లే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 2 విడతల్లో ఖరీఫ్ రబీ సీజన్లకు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎత్తిపోయినట్టే లెక్క. ఇదిగాక ఏమి సంక్షేమం చేశారన్నది చూస్తే సంక్షేమానికి అదర్ దాన్ పెన్షన్ ఇంకేటి కనపట్లే. ఎందుకంటే ఆడపిల్లలకి 18,000 ఇస్తారన్నారు, అమ్మఒడి 15,000 సంవత్సరం పడిపోయింది. అలా మీరు ఏది చూసుకున్నా నిరుద్యోగ భృతి సభకు నమస్కారం, అలా 50 సంవత్సరాల నుండికి దగ్గర పెన్షన్ ఇచ్చేస్తున్నారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అందరికీ. ఏది కాపు కార్పొరేషన్కి సంబంధించింది అయితే ఇంక చెప్పక్కర్లేదు. సో ఈ మెజరబుల్ ఫెయిల్యూర్స్ సంక్షేమం పరంగా. అండ్ మీరు అన్నట్టు సంపద సృష్టిస్తాం, లేదంటే మేము చెప్పిన అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పోయిందంటే నన్ను చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ చెప్పినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అయితే సంవత్సరం పాటు శంకుస్థాపన రాళ్ళు తప్ప ఇంకేం కనపట్లే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కంపెనీలే కంటిన్యూ అవుతున్నాయి. జీడిపి, జిఎస్డిపి అండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ కలెక్షన్స్ ప్యాథటిక్ అంటే ప్యాథటిక్. మనకన్నా నెక్స్ట్ లడాకే ఉంది అవుట్ ఆఫ్ 33 కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలతో కలిపితే 33. సో ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతుంది? గవర్నెన్స్ మీద, ప్రజల యొక్క మనోభావాల మీద లీడ్ అవుతున్నప్పుడు అది ఎఫెక్ట్ ఎవరికి? గవర్నమెంట్ మీద పడుతుంది. ఆ గవర్నమెంట్కి వచ్చిన క్రెడెన్షియల్స్ చూసుకుంటే ఇండివిజువల్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంగా ఏటొద్దరు ఇస్తున్నారు అన్నది సర్వేల ప్రకారంగా ఇస్తున్న డేటా. అవుట్కమ్ ఇదే. అంటే గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జనసేన అనేది హీరో రోల్ పోషించింది ఓవరాల్గా. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది? పర్ఫార్మెన్స్ అమ్మా. ఇప్పుడు నువ్వు యువర్ సో కాంపిటెంట్ ఎనఫ్ అని నీకు జాబ్ ఇస్తారు, నీకు ఇచ్చిన వారం రోజుల్లోనే మనకి టెస్టింగ్ మాడ్యూల్ తెలుస్తుంది కదా, వీఆర్ నాట్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అన్నది ప్రజలు టక్కని చెప్పేస్తారు. అది అందులో ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ప్రతి దాంట్లోనూ ప్రజలే ఉన్నారు. ఆ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు అనేది ప్రశ్నించబడుతున్నప్పుడు ప్రజలకి నిస్సహాయ స్థితిని ముఖం చాటు ధోరణి ప్రదర్శిస్తున్నప్పుడు ఏం చేస్తారు? దాదాపు 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎందుకు ఇంత వ్యతిరేకత? ఆ ఫేజెస్ వైజ్ ఇచ్చాడమ్మా. 19 ఓవరాల్గా 34 ఉభయ గోదావరి జిల్లాలు అండ్ ఉత్తరాంధ్రలో ఇట్ల దగ్గర కేకే గారి సర్వేలో 17 17 34 కదా, 17 మంది 50% ఎత్తిపోతారని 9 మందికి డిపాజిట్లు రావని ఇచ్చింది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో
రేపు రిలీజ్ అవుతాయి ఫుల్ ప్లెడ్జ్డ్. 90+ స్థానాల్లో తీవ్ర ప్రభావం ఉంది. ఇంకోటి ఏంటంటే అపోజిషన్ మీరు కన్సిడర్ చేయకపోవచ్చు, కానీ అపోజిషన్ పార్లల్గా ప్రజా ఉద్యమాలకి వేదికలు క్రియేట్ చేస్తుంది మెల్లిమెల్లిగా. రేపు పొగాకు రైతులది ఉంది ఇవాళ రేపు. ముందు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద, ట్రోప్ ఛార్జెస్ మీద ఒకసారి వచ్చారు ప్రజలకి. అట్లా మీరు చూసుకుంటే మిర్చి యార్డ్కి వెళ్ళాడు. ఇప్పుడు రైతు సమస్యల మీద పొగాకు మిర్చి అయినప్పుడు మిగిలిన రైతు సమస్యలు అన్నింటినీ ఎత్తుకోవడం అపోజిషన్కి మీరే కదా వెసులుబాటు ఇస్తున్నట్టు. ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయి? సర్వేలు చేసే వాళ్ళకి మీరే ఇస్తున్నారు ఆహారం. వాళ్ళ క్వశ్చనర్లు కూడా ఎలా ఉంటాయి? రైతులకు ఏమిస్తున్నారు, ప్రజలకు ఏమనుకుంటున్నారు, సంక్షేమాలు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయి, రేషన్, ముఖ్యంగా ఈ రేషన్ ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో ఇది కూడా యాడ్ అయింది రైస్ సర్వేలో కొత్తగా. మళ్ళీ పాత పత్రలో బ్యాగులు లైన్లో పెట్టి నిలబడి జుట్లు పీక్కున్నాడు, లేదు స్టాక్ లేదనడం, కళ్ళ ముందు వెనక నుంచి తరలించడం, కొట్టొచ్చినట్టు కనబడి 28 మెట్రిక్ టన్నులు లారీ పట్టుకుని కూడా దాన్ని సీజ్ చేయలేపారు. ఎక్కడుంది సీజ్ ద షిప్ అన్నట్టుగా కూడా నాదెండ్ల మనోహర్ గారే జనసేన తరఫున మినిస్టర్ గారు దానికి పౌర సరఫరాల శాఖకి, పవన్ కళ్యాణ్ గారు దాని ప్రొయాక్టివ్నెస్ చూపించిన సీజ్ ద షిప్, లారీలు సీజ్ చేయడానికి ఎందుకు రావట్లే? పైపై మేము పిఠాపురం తాలూకా అని చెప్పి మరీ చేస్తారు రవాణా. ఏం చెప్పాలి? సో ఇవన్నీ ఖచ్చితంగా సర్వేలకి యాడ్ అవుతున్నాయి. సర్వేలు ప్రతి నిమిషం ప్రభుత్వానికి ఇది ఐ థింక్ బట్ 1 year అన్నట్టు షార్ట్ టర్మ్లోనే ఇచ్చారంటే చేతావని. ఇప్పుడు ఈ వ్యతిరేకత మాట చూసుకుంటే గతంలో కూడా చంద్రబాబు గారు ABCD కేటగిరీలో D కేటగిరీషన్ అమ్మాయి ఈ TV9 ఇచ్చే తను సర్వేలో ప్లేడ్ వైటల్ రోల్ ఫర్ తెలుగుదేశం. 98 మందికి అంతమందికి ఇచ్చింది అమ్మాయి D కేటగిరీలో ఉన్నారని. తర్వాత కదా వాళ్ళు 134కి ఎదగబాగడానికి అవకాశాలు కనిపించబడ్డాయి. అట్లా చేతావనీలు చాలా ఇంపార్టెంట్. సర్వేలని మనం తీసిపడడానికి సంవత్సరం టెన్యూర్ ఏంటి, 6 నెలలు ఏంటి, ఇవి కాదు. ఇప్పుడు నేను సంక్షేమాల మీద విపరీతమైన సర్వే చేశాను. నేను కూడా గ్రాస్ రూట్ లెవెల్లో నేను మా మునిబాబుని నిజంగా చెప్తున్నాను, మెజరబుల్ రిజల్ట్స్ చూశాను నేను. మా రిజల్ట్ అసలు ఎక్స్పెక్టేషన్స్ దగ్గరలో కూడా లేము. దట్స్ అవర్ ఫెయిల్యూర్. కేకే గారు 100% సక్సెస్, దాంట్లో రైస్ సర్వే 100% సక్సెస్, మస్తాన్ గారిది మెజరబుల్ సర్వే. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక కోణం ఉంటుంది. ఆ కోణంలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాంట్లో వాళ్ళ సక్సెస్ నెరేషన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి. సక్సెస్ ఉన్నప్పుడు అంత చక్కగా తీసుకున్నారు, ఫెయిల్యూర్స్ని కూడా తీసుకోగలగాలి. అంటే ఈ వ్యతిరేకత అనేది ఓన్లీ గోదావరి జిల్లాలకు సంబంధించి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అదే వ్యతిరేకత? గోదావరి జిల్లాలో ఎప్పుడైనా డెసిషన్ ఫ్యాక్టర్ అమ్మా. డెసిషన్ ఇచ్చేది ప్రభుత్వం నెలకొల్పడానికి గోదావరి జిల్లాలే డెసిషన్ మేకర్స్. దిస్ ఈస్ ద ట్రాక్ రికార్డ్. 3 టర్మ్ ఎలక్షన్స్ చూస్తే గోదావరి జిల్లాలో ఏ నిర్ణయం ఉంటున్నాయో అవి శిరోధార్యం రాజకీయ పార్టీలకి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఓన్లీ సంవత్సరం అయ్యింది. ఖచ్చితంగా మేము 5 years కంప్లీట్ అయ్యే లోపు, అంటే వైసీపీతో కంపేర్ చేస్తే మేము కంప్లీట్గా ఇస్తామని చెప్పి కూటమి నేతలు అంటున్నారు. సర్వేలో ఇంకోటి చెప్పారు, కరప్షన్ 100కి 100 మార్క్స్ ఇవ్వాలి. పైపచ్చు 5 సంవత్సరాల్లో కరప్షన్ ఎంత జరిగిందన్నది ఒక ఇల్యూజన్ అయితే, వాస్తవానికి అంత కరప్షన్ ఈ 1 yearలో జరిగింది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఎక్కడైనా కరప్షన్ జరగలేదంటే దానికన్నా బిగ్గెస్ట్ జోక్ లేదని కేకే గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అదేంటి, ఇసుక మాఫియా వల్లే కదా అసలు వైసీపీ ఓడిపోయింది. అదే చెప్తున్నారు, ఇసుక మాఫియా, మట్టి మాఫియాలో వాళ్ళని 10 times క్రాస్ చేశారట వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం. అదే చెప్పాడు కేకే గారి సర్వేలో. మద్యం, ఇసుక, మట్టి అండ్ ఇంకోటి ఏంటో చెప్పాడు ఆయన. ఇవి వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి నెగిటివిటీకి. మద్యం సిండికేట్లు ఒకటి. సో ఏదైతే జగన్ గద్దె దించడానికి ఒక వే అయితే పడిందో, అంటే ఇసుక మాఫియా, ఇది సేమ్ అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేకపోతే కూటమి ప్రభుత్వానికి నెగిటివిటీని తీసుకొచ్చిందంటారా? ఈ తప్పులు జరుగుతున్నాయని చూపించే దగ్గర 4,000 వీళ్ళు పక్క చూపిస్తాయని ఎవరో చిన్నప్పుడు చెప్పిన దానికి ఈ 4,000 ప్రకారం మేము చేయడానికి నిశ్చయించుకునే ప్రభుత్వ స్థాపన జరిగిందన్నది కేకే సర్వే సారాంశం. అంటే వీళ్ళు పాత పద్ధతుల్లో అదే దోపిడీ, అదే ఇచ్చేస్తాం అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది కేకే గారి సర్వే సారాంశం. అదేంటి, అసలు అక్రమాలు జరగకుండా చూస్తాము, అసలు అవినీతికి పాల్పడకుండా చూస్తామని చంద్రబాబు గారు వ్యాఖ్యానించడం, దీని మీద కరెక్ట్గా అంటే విధి విధానాలు పాటిస్తామని చెప్పడం జరుగుతుంది కదా. అందరినీ సముద్రం ఒడ్డు నిలబడమని చంద్రబాబు గారు అవన్నీ ఇలా నేల మీద, నీటి మీద రాశారు. ఇది మట్టిలో ఒక కెరటం వచ్చి కొట్టుకెళ్ళిపోయింది, మళ్ళీ రాస్తున్నారు, మళ్ళీ కెరటం వచ్చి కొట్టుకెళ్ళిపోతుంది. అలా ఈ సంవత్సర పాలన జరిగింది. అదే సార్ రాసాం కదా అంటే అదే వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు, ఇది మా మంచి ప్రభుత్వం అని. ఎవరిని అడిగినా ఆ పైన చదవమంటారు, మంచి ప్రభుత్వం అనగా ఇంటికి వెళ్ళిపోండి అంటారు, అంతే. అదే వ్యతిరేకత రావడానికి కారణం. అదే చెప్తున్నాను నేను, చదవమంటారు, ఇదేంటిదంటే మంచి ప్రభుత్వం సార్,
మాది మంచి ప్రభుత్వం అని డిక్లరేషన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. అది చదవగానే నీకు ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ లేదు, వెళ్ళిపో అంటున్నారు. అప్పుడు ఏమని చెప్తావు? ఒక జర్నలిస్ట్గా మైక్ పట్టుకెళ్ళి అది చదువుతావు, మంచి ప్రభుత్వం అది, అదే క్వశ్చన్ ఆన్సర్. తర్వాత ఏది సార్ మంచి ప్రభుత్వం అన్నారు, ఏది సార్ అంటే ఇంక లేదు. అదే వాళ్ళ సక్సెస్ 1 year. ఓకే, అంటే పరిపాలనలో లోపాలేని ఇవన్నీ అది మళ్ళీ చదువు మళ్ళీ అంతేనా? సో ఓవరాల్గా ఈ సర్వేలు అయితే కరెక్టే అంటారు? ఖచ్చితంగా 100% కరెక్ట్. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో, గ్రాస్ రూట్ లెవెల్లో ఒక మనిషి ఆలోచన ఏ విధంగా సరళంగా ఉందా, ప్రభుత్వం పట్ల వికృతంగా ఉందన్నదే సారాంశం. ఆ సారాంశంలో వాళ్ళు తీసుకుని శాంపుల్స్ వాళ్ళు పడ్డ కష్టం. ఒక 1 year సర్వేలోనే ఇంత నెగిటివిటీ ఉంటే దాన్ని ఓకే కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ 4 సంవత్సరాలు మేము మళ్ళీ చరిత్ర సృష్టించడానికి ప్రయత్నిస్తాము, చరిత్ర సృష్టిస్తామని చెప్తారేమో కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు దిస్ ఇస్ అన్ అక్యూములేటెడ్ నాన్ సెన్స్. ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా, లేకపోతే ఇక్కడతో చేతులు దులుపుకుని వెళ్ళిపోగలరు? ఇంక ఛాన్స్ ఉందా? చూద్దాం 2వ సంవత్సరం సర్వే ఏం చెప్పింది అనేది. 2వ సంవత్సరం సర్వే సంగతి పక్కన చెప్పు. ఫస్ట్ ఇయర్ అక్యూములేటెడ్ నాన్ సెన్స్, సెకండ్ ఇయర్ క్యారీ ఫార్వర్డే కదా. ఇది భుజం మీద ఉంటుంది బేతాళలాగా. ఈ బేతాళాలు నేర్చుకుని ఎంతో వెళ్తావు, కొత్త బేతాళాలు మళ్ళీ ఎక్కుతారు కదా నెత్తికి. అదేం చేయాలి? 2 బేతాళాలను మోసే సామర్థ్యం ఉందా లేదా చూసుకోవాలి ప్రభుత్వానికి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.